నీకంటూ ఒక టాలెంట్ ఉన్నప్పుడు నా వల్ల అవుతుంది అని నువ్వు అనుకోవడం కాన్ఫిడెన్స్. నా వల్ల మాత్రమే అవుతుంది, నాకంటే తోపెవడు లేడు అని నువ్వు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రజెంట్ జనరేషన్లో చాలామందికి ఉన్న అతిపెద్ద జబ్బే ఇది. ఇలాంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లంకాధిపతి రావణాసురుడు ఎలా నాశనం అయ్యాడో ఈ వీడియోలో చూద్దాం. టాలెంట్ ఉండడం తప్పు కాదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగితే అదే డేంజర్. రామాయణంలో రావణ చాలా గొప్పవాడు, శివుని భక్తుడు, వేదాలు తెలిసిన విద్వాంసుడు, దేవతలను కూడా ఓడించిన బలవంతుడు. కానీ ఒక ప్రాబ్లం ఉంది, అతనికి తన శక్తి మీద హద్దులేని నమ్మకం ఉంది. నన్ను ఎవరు గెలవలేరు అని అనుకుంటాడు. సీతాదేవిని అపహరించడం కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ డెసిషన్. రాముడు వస్తాడు అని తెలిసి రావణుడు నవ్వాడు. ఒక సాధారణమైన మనిషి నా రాజ్యాన్ని ఏం చేస్తాడు? ఓవర్ కాన్ఫిడెన్స్ అతన్ని బ్లైండ్ చేసింది. అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళని కూడా పట్టించుకోలేదు. అన్ని శక్తులు ఉన్నా కూడా రావణాసురుడు ఓడిపోయాడు. కాన్ఫిడెన్స్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లైఫ్ ని వెనక్కి తీసుకెళ్తుంది. చూసారుగా, ప్రపంచాన్ని వణికించిన రావణాసురుని కూడా నాశనం చేసింది ఒక్క ఓవర్ కాన్ఫిడెన్సే. జ్ఞానం ఎంతున్నా అహంకారం తోడైతే ఆ జ్ఞానమే మనల్ని ముంచేస్తుంది.